వీళ్ళు బాధితులు ఏంటంటే ఇప్పటికే ఒకరేమో 20 లక్షల రూపాయలు ఇచ్చారు, మరొకరేమో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పటికీ మన స్టూడియోకి వచ్చిన వాళ్ళు బాధితుల వరకే. ఇంకా స్టూడియోకి రాని బాధితులు ఇప్పటికీ రూపారెడ్డి ఇంటి దగ్గర చూస్తే కనుక అక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. కానీ బయటికి రావడానికి కొంతమంది ఇంకా జంకుతున్నారు. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా పార్టీకి సంబంధించి కానీ లేదంటే ఇతర పలుకుబడులు ఉపయోగించి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని కొంతమంది రావట్లేదు. కొంతమంది ఏమో తాము డబ్బులు ఇచ్చారు, దాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, దాంట్లో వాళ్ళు బయటికి వస్తే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో ఇలా రూపారెడ్డికి ఇచ్చారు అనే విషయంలో వాళ్ళు కూడా పూర్తిగా బయటికి రావట్లేదు. అయితే ఇదే సమయంలో ఒక లవ్ మ్యాటర్ కూడా బయటకు వచ్చింది, పూర్తిగా ఈ ఇక్కడ డబ్బుల విషయమే కాకుండా. దానికి సంబంధించి ఇప్పుడు మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్ చెప్పండి, ఏకంగా చూస్తే కనుక ఈ ఎపిసోడ్ మనం విన్నాం. ఎపిసోడ్ మొత్తం కూడా చూసుకుంటే ఇది డబ్బుల మ్యాటర్ తోటే కాదు, ఇక్కడ ప్రేమ మ్యాటర్ కూడా బయటకు వస్తుంది. ఏంటి అసలు ఆ ప్రేమ మ్యాటర్ ఏంటి? రవిచంద్ర, ఇప్పటివరకు మనకు లక్ష్మి గారు, మనమ్మ గారు, పార్వతమ్మ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిఖిల మనం స్టూడియోకి వాళ్ళు 9+ న్యూస్ను ఆశ్రయించినప్పుడు బాధితుల తరఫున మనం నిలబడ్డాం. చాలా లక్షలు కాదు, కోట్ల రూపాయల ఈ స్కామ్ కూడా జరిగినట్టుగా అంటే కేవలం బయటికి రాజ్ కుమార్ బయటికి వచ్చిన వాళ్ళు చాలా మంది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా బయటికి రాని ఎన్ని కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగింది అనేది కూడా నిజంగా అన్నట్టు. అంటే ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రేమ స్కామా అన్నట్టుగా ఈ స్కామ్ అయితే బయటపడుతుంది. స్కామ్లో ఇంకా చాలా మంది ఉన్నారు, బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు బాధితులు. ఇక ఈ ప్రేమ వ్యవహారం ఏంటి అసలు? రైట్, ఇక ప్రేమ విషయానికి వస్తే ఇప్పుడు ఈమె కోట్ల రూపాయల అప్పు చేసింది చాలామంది దగ్గర. ఇప్పటివరకు మనకు వాళ్ళు చెప్పినట్టుగా చాలామంది దగ్గర ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంది. పక్కనే ఉన్నారు వీళ్ళందరూ. కొంతమంది పార్టీలో కూడా యాక్టివిటీ చేసినట్టు చెప్తున్నారు. ప్రతిరోజు పొద్దున్నే లేచి చూసే వ్యక్తులు, అక్కడక్కడ కలుసుకోవడం, మీటింగులు, ఇవన్నీ. సో వీళ్ళను ఒక నమ్మించి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పారు గ్రాండ్గా తర్వాత పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం, ఒక గ్రాండ్ లుక్ ఇవ్వడం, జలసాలు చేయడము, ఎంజాయ్ చేయడం. అంటే ఈమె చాలా ధనికురాలు అనే ఒక బిల్డప్ అయితే ఇచ్చింది. ఎవరైనా ఎప్పుడైనా మోసం చేసే ముందు ఏం చేస్తారంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు, మనం చూసాం. సో ఇప్పుడు ఇన్ని అప్పులు చేసిన తర్వాత రవిచంద్ర ఇక డబ్బులు మళ్ళీ ఇవ్వాలి కదా, తిరిగి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రతి నెల మిత్తి కట్టాలి, లేదా ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఈ డబ్బులు ఆమె దగ్గర లేకపోయేసరికి ఇప్పుడు ఈ మధ్యలోనే, ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో ఉంది, తర్వాత ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా బీఆర్ఎస్లో ఉన్నారు అంతకుముందు. సో వీళ్ళ రాకపోకలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకు మీద కన్నుపడ్డట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళకున్న ఆ పరిచయం, సాన్నిహిత్యం కావచ్చు, రాకపోకలు కావచ్చు, మరి ఏం జరిగిందో ఇంటర్నల్గా కానీ ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు వాళ్ళ కూతురు తెర మీదకి వచ్చింది. ఆ కూతురు వచ్చేసి ఎమ్మెల్యే యొక్క కొడుకును ప్రేమించిన వ్యవహారం. ఇప్పుడు ఈ అప్పులు, ఈ స్కాము, ఈ కోట్ల రూపాయల మిత్తిలు ప్రజల దగ్గర తీసుకున్నాయి, తెలిసిన వాళ్ళ దగ్గర, కార్యకర్తల దగ్గర. అంటే ఆమె ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ. పాప ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పులు తీసుకొచ్చి పిల్లల చదువులకు లేవు, చాలాసార్లు ఇంట్లో తెలియకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే మహిళలు మనకు తెలుసు, ఏదైనా 3 రూపాయలు 5 రూపాయల మిత్తి వస్తుందంటే బ్యాంకులో వేస్తే తక్కువ వస్తుంది. అసలు బ్యాంకులో వేసుకునే పరిస్థితి లేకపోయినా ఏదైనా దానికి ఆ మిత్తి డబ్బులు మనకు వేరే యూజ్ అవుతాయని ఒక ఆశతోని ఇవాళ ఆమెకు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోయేసరికి ఇప్పుడు ఆమెకు ఎటు దిక్కు దోచలేదు. తనకున్న కూతురు, ఆ కూతురు తర్వాత ప్రకాష్ గౌడ్ యొక్క కొడుకు, ఇంతలోనే వీళ్ళ ప్రేమ వ్యవహారం. సో ఈ ప్రేమ వ్యవహారాన్ని కాస్త కొంచెం ఆమె వాడుకుందాం అన్నట్టుగా చూసినట్టుగా మనకు కనబడతా ఉంది. సో మధ్యలో ఎమ్మెల్యే అంటే తెలుసు, ఇప్పుడు మనకు ఆయన 4 సార్లు గెలిచాడు. ఆయనకు నియోజకవర్గంలోనే కాదు, హైదరాబాద్లోనే ప్రకాష్ గౌడ్ అంటే ఒక రెప్యుటేషన్ ఉంది. ఒక సౌమ్యుడు, ఎవరి జోలికి వెళ్ళాడు, తన పని తను చేసుకొని వెళ్తాడు, వివాదాలకు దూరంగా ఉంటాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తిని ఆమె టార్గెట్ చేసింది. ఒకవేళ వాళ్ళ కూతురు వచ్చేసి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తే ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటపడవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడో, ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ ఉన్నాడో, అతనితో ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు అడిగినప్పుడు కొంతమందితో మేము రేపో ఎల్లుండో నా కూతురు ఆ ఇంటికి కోడలు కాబోతుంది, స్వయాన ఎమ్మెల్యేకే నా కూతురు కోడలు కాబోతుంది అన్నప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కొంత ఆగుతారు. అరే ఎమ్మెల్యే వ్యయంకురాలు,
ఎమ్మెల్యే ఇంటికే బిడ్డనిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమైతే గొడవ పెట్టుకోవడం ఎందుకు? అనవసరంగా ఇప్పుడు పోలీస్ కేసో లేకపోతే ఇంటికి పోయి మనము గొడవ చేస్తే ఎమ్మెల్యే వియాంకురాలు కాబట్టి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం, మళ్ళీ మనకి ఏదైనా పనులు ఉంటే కావు. అంటే ఒక విధంగా ఇది బ్లాక్మెయిల్ గేమ్ అన్నట్టు. ఇదంతా పక్కా ప్లాన్గా ఒక ప్రిపరేషన్గా పక్కా స్కెచ్ వేసే ఇది రూపారెడ్డి చేసినట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. సో దానికోసమే తన కూతుర్ని తదవిధంగా అక్కడ ప్రకాష్ గౌడ్ యొక్క కుమారుడు ఎవరైతే సంతోష్ గౌడ్ వీళ్ళిద్దరిని స్పష్టంగా వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఈమె అప్పుల కోసం, ఈమె స్కాముల కోసం, ఈమె జల్సాల కోసం, ఈమె పార్టీల కోసం, ఈమె ఎంజాయ్మెంట్ కోసము వాళ్ళ కూతురు ప్లస్ ఆయన ఎమ్మెల్యే గల కుమారుడిని మధ్యలో వీళ్ళని వాడుకుంటుంది. ఇప్పుడు టోటల్గా ఎపిసోడ్ అంతా ఏంటంటే ఇప్పుడు మామూలు వాళ్ళ మీద ఏదైనా బురద వెళ్తే ఎవరు పట్టించుకోరు, కానీ ఎమ్మెల్యే మీద బురద వెళ్తే ఒక సెన్సేషనల్ అవుతుంది. ఒక మీడియాలో ఒక బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు పెడుతున్నాం, ఇప్పుడు మీడియా వాళ్ళందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఇంత కవరేజ్ ఎందుకు వస్తుంది, ఇంత సెన్సేషన్ ఎందుకైంది, ఇందులో ప్రకాష్ గౌడ్ పేరు వినబడుతుంది కాబట్టి అంత డైవర్షన్ అంతా దృష్టి అంతా ఈ కేసు మీద ఉంది. సో అందుకని రూపారెడ్డి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యేను ఇరికిచ్చినట్టుగా స్పష్టం అవుతుంది. మనం వారితో కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పారు బాధితులు, అమ్మ నాకు సంబంధం లేదు, మీరు నన్ను అడిగి ఇవ్వలేదు, ఎందుకంటే అది వ్యక్తిగతం, అప్పులు ఇవ్వడం తీసుకోవడం, అది ఎమ్మెల్యేకి ఎలా సంబంధం ఉంటుంది? ఏదైనా రోడ్డు బాగాలేదు, నీళ్లు బాగా రావట్లేదు అంటే ఎమ్మెల్యేకి సంబంధం, కానీ నేను ఇచ్చిన అప్పులకు పోయి ఎమ్మెల్యేని ఎట్లా అడుగుతాం? ఇప్పుడు అదే సమాధానం ఆయన చెప్పాడు. ఏదో సమయంలో తన ఇంట్లో కూడా ప్రాబ్లం అయింది. ఇప్పుడు తన కొడుకునే ఇప్పుడు ట్రాప్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తన కొడుకు అలా ఇరుక్కున్నాడు. సో ఇప్పుడు ఆయన మీద కూడా అలిగేషన్. సో ఇది మొత్తం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈమె చేసిన ఈ పెద్ద స్కామ్ను బయటపడాలంటే ఎమ్మెల్యే మీద బురద చల్లడమే ఒక ఏకైక మార్గంగా ఎంచుకుంది. అది రవిచంద్ర మనకు ఈ బాధితుల యొక్క వర్షన్. అంటే వాళ్ళు చాలా మంది రాజ్ కుమార్ అంటే ఇక్కడ రూపారెడ్డి ఇంటికి ఇంతమంది బాధితులు వస్తున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంది అని తెలిసి డైరెక్ట్గా ఎమ్మెల్యే కొడుకు కూడా తెలిసి, ఇదంతా తెలిసి కూడా తండ్రి పరువు పోతుందని తెలిసి కూడా ఇక్కడ మళ్ళీ తండ్రి పైన అలిగేషన్ వేస్తున్నట్టుగా ఎందుకు? ఇప్పటికైనా ట్రాప్ నుంచి బయటకు రావచ్చు కదా. అదే ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. ఎందుకంటే మనం చూస్తాను ట్రాప్ జరిగినప్పుడు అంత తొందరగా రారు. ఎందుకంటే అమ్మాయి అక్కడ అటువైపు అమ్మాయి ప్రేమించాడు, పీకల లోతు ప్రేమలో కూరుకుపోయాడు, కొంతమంది ఎంగేజ్మెంట్ అయిందంటున్నారు, కొంతమంది కాలేదంటున్నారు. ఆల్రెడీ ఈ అబ్బాయి వచ్చేసి రూపారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడట, చూడండి. సో వాళ్ళ ఇంట్లో ఉంటే అది వ్యవహారం ఎక్కడి దాకా పోయింది మనం ఒకసారి ఆలోచన చేస్తే వ్యవహారం చాలా దూరం పోయిందనే కదా. అంత దూరం పోయిన వ్యక్తి ఇప్పుడు తన అత్త మంచిగా కనబడుతుంది, లేదా అంటే ఇంకా అత్త అంటే కాబోయే అత్త అనుకుందాం, కాబోయే భార్య అనుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు తీయ కనబడతారు, వద్దు అన్న తండ్రి చేదు కనబడతాడు. పైగా ఇప్పుడు ఆయన పేరు బదనాం అవుతుంది కదా. ఆయన పేరు బదనం అయినప్పుడు ఈయన కొంచెం గద్దిస్తాడు అలాంటి వ్యవహారాల్లోకి వెళ్ళొద్దు అని. కానీ ఈ ప్రేమ దోమ వ్యవహారాలు మనం చూస్తున్నాం. వద్దు అంటే ఆత్మహత్యలు, వద్దు అంటే హత్యలు, వద్దు అంటే పారిపోవడం, వద్దు అంటే ఇంకా రకరకాలు చేస్తున్నాం. సో కాబట్టి ఈ ప్రేమ అనే మత్తులో ఏదైనా పెద్దవాళ్ళు చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఈరోజు యూత్కు ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళకి సరెండర్ అయిపోయాడు సంతోష్ గౌడ్. ఆ అమ్మాయికి వాళ్ళ మమ్మీకి ఎవరైతే రూపారెడ్డి ఉందో ఆమెకు సరెండర్ అయిపోయిండు. వాళ్ళ మాటలు వింటున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న మీదకే ఎదురు తిరిగిండు. నాన్నకు వ్యతిరేకంగా ప్రెస్ మీటు, మా నాన్న మన బెదిరిస్తున్నాడని ఒక కేసు. సో ఈ వ్యవహారం ఇక్కడ దాకా వస్తుంది. ఇది పరిస్థితి అనుకోవచ్చా? 100% లవ్ ట్రాపే కదా. ఎందుకంటే అప్పుల్ని తప్పించుకోవాలంటే ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎమ్మెల్యే కొడుకు ఏదో ఒక రకంగా అప్పులు తప్పించుకోవచ్చు, బాధితులు ఇంటి వరకు రాకుండా ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకును అడ్డం పెట్టుకోవడం ఎందుకు అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా, ఒక రక్షణ కవచం లాగా. ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే కొడుకు ఉంటే ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యే కొడుకు ఏమన్నా అయితే ఎమ్మెల్యే బాధపడతాడు కదా, ఎట్లాగో తండ్రి బాధపడతాడు కొడుకు ఏదన్నా అయితే. సో ఇప్పుడు తను ఉపయోగించుకొని ఈ అప్పుల బారి నుంచి బయటపడాలి. నన్ను ఎవరు అడగద్దు, నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయొద్దు, మా ఇంటికి రావద్దు, పోలీస్ కేసులు, పోలీసులు కూడా కొంత వెనక ముందు ఆడతారు. అరే ఎమ్మెల్యే గారు వ్యాంకురులు కాబట్టి ఎవరైనా పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా జర ఆగండి చూద్దాం నేను మాట్లాడతా అంటారు. కానీ సామాన్యులకు వెంటనే రియాక్షన్ అయినంతగా వాళ్ళు రంగంలో దిగరు. సో ఆయనకున్న పేరు కావచ్చు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడతారు. సో ఇదంతా ఆమెకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆమె అప్పులు, ఆమె ఈ యొక్క స్కామ్ అంతా కూడా
ఈ ఎమ్మెల్యే పేరు చెప్పి అంటే ఆయన అంటే కొడుకు రాజ్ కుమార్ ఇంతవరకు అంటే ఇవన్నీ జల్సాల అప్పుల్లాగా చూడొచ్చా, లేదంటే నిజంగా ఆమెకు బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం వాళ్ళు చెప్పారు కదా, ఇక్కడ మనం ఆ ఫోటోలు కూడా చూస్తున్నాం. ఆమె బర్త్డేకు అంతమంది హడావుడి అవసరం, వెనక ఫ్లెక్సీలు. ఆమె ఏమన్నా రాష్ట్ర నాయకురాలా? ఆమెకు పార్టీలో ఒక పోస్ట్ కూడా లేదని మన ఇంతమంది బాధితులు చెప్పారు. లక్ష్మి గారు, మనమ్మ గారు చెప్పారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అట. సో సమానమైన కార్యకర్తలే, కానీ పేరు చెప్పుకోవడం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎమ్మెల్యే పేరు చెప్తుంది, అప్పుడేమో నాకు కేసీఆర్ తెలుసు, నాకు సబితా ఇంద్రారెడ్డి తెలుసు, నాకు కేటీఆర్ తెలుసు, ఇట్లనే పేర్లు చెప్పుకొని ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న సామెత ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఈమె అప్పులు అడిగింది. నేను బీఆర్ఎస్లో నాకు ఆయన తెలుసు, మిమ్మల్ని తీసుకెళ్తా, నాకు టికెట్ వస్తుంది, రకరకాలు ఉంటాయి. మోసం చేసేటప్పుడు నిజాలు చెప్పరు, అన్నీ అబద్ధాలే. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇగో ఇలా మోసపోయినప్పుడు బయటపడుతుంది ఇదంతా అబద్ధం. చూసారా, వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళే మోసపోయినారు. ఆమె పార్టీలు ఆమె ఇప్పటివరకు వాళ్ళు చెప్పారు. ఆ బర్త్డే పార్టీలు ఏంది, ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏంది, ఆ కేక్ కట్టింగ్ లేంది, ఆ అడావుడు ఏంది, ఎందుకు నమ్మించడం. సో అప్పులు కావాలంటే ఒక చిన్న కారులో పోయి, ఒక మారుతి కారులో పోయి నాకు 10 లక్షలు అప్పు ఇవ్వండి ఇస్తారా? లేకపోతే బికారిగా ఉంటే ఎవడియాడు. సో అప్పులు తీసుకొచ్చి గ్రాండ్గా ఉండి మళ్ళీ కొత్త అప్పులు తీసుకురావాలి. సో రవిచంద్ర దగ్గర అప్పు తీసుకున్నట్టు రాజ్ కుమార్ తెలియదు, రాజ్ కుమార్ దగ్గర తీసుకున్నట్టు మనమ్మ తెలియదు, మనమ్మ దగ్గర తీసుకున్నప్పుడు పార్వతమ్మ తెలియదు, పార్వతమ్మ తీసుకున్నట్టు లక్ష్మి తెలియదు. అంటే ఒకరి దగ్గర అప్పు తీసుకున్నట్టు ఇంకోరు తెలియకుండా మేనేజ్ చేసి, ఈ బర్త్డేలకు పిలిచి, ఈ మ్యారేజ్లకు పిలిచి, ఈ మంచి మంచి బట్టలు వేసుకొని, అబ్బో ఈమె మామూలు ఆమె కాదు, ఓ అయితే మన పైసలు ఎడుగోవు, ఎప్పుడైనా వస్తాయి, వెనక్కి వస్తాయి. దానికి మళ్ళా ఎమ్మెల్యే కొడుకు మాకు సంబంధం ఉంది, రేపో మాపో పెళ్ళి వెయ్యబోతున్నాం, ఇక ఆయన మాకు వస్తే మేము ఆయన ఇంట్లోకి పోతే ఇక మీ పైసలు ఒక్క రోజులోనే ఒక రాత్రే ఖతమైపోతాయి. మీరు ఏం ఆలోచన చేయ, ఇలాంటి నమ్మబలికే మాటలు మాట్లాడి ఇలా బాధితులను, అమాయకులను, పేదవాళ్ళు, వాళ్ళు ఒక మామూలు స్క్రాప్ ఏదో బిజినెస్ వాడు ఆమె చెప్పింది, ఇనుప సామాను, ఒక చిన్న వ్యాపారం, వాళ్ళు ఏంటంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? లక్షల అప్పులు అట ఆమె చెప్తుంది, 70-80 లక్షలు అంటే ఏంది అది? అంటే ఒక మోసం, ఒక ట్రాప్. ఇప్పుడు చూడండి ఎంత ట్రాప్ జరిగింది. ఆ ఎమ్మెల్యే కొడుకు ట్రాప్ అయింది, అది లవ్ ట్రాప్. వీళ్ళకేమో అధిక వడ్డీల ట్రాప్. అంటే ఈమెకు ఒక హ్యాబీ లాగా మారిపోయింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. పోలీసులు కూడా ఇలాంటి వారి మీద కఠినమైన అంటే రాజ్ కుమార్ ఇక్కడ ప్రామిసరీ నోట్లు కానీ బాండ్ పేపర్లు కానీ రాసిచ్చి కూడా ఏంటంటే షాద్నగర్ దగ్గర నాకు వెంచర్లో ప్లాట్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని రేటు 60 లక్షలు 70 లక్షలు ఈజీగా మీకు ఇచ్చేస్తాను. నిజంగా ఈమె అంత స్టేటస్ ఉన్న ఆవిడ కనిపిస్తుందా? అంత ప్లాట్లు ఉంటే అప్పు ఎందుకు చేస్తుంది? ఎవరైనా 5 రూపాయల మిత్తికి 10 రూపాయల మిత్తికి ఈ మామూలు రోజు పని చేసుకునే చిన్న వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు ఎవరైనా? తీసుకున్నారా? తీసుకుంటారా? అంతే, ఇదంతా వడ్డీదే. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనమ్మ గారు చెప్పండి, ఇక్కడ వెంచర్లో మీకు 61 లక్షల ప్లాట్ ఇస్తాను అని ఆవిడ రాసి ఇచ్చింది. నిజంగా ఆ ప్లాట్ ఉంది అని మీరు నమ్మారా? లేదు సార్. మీరు ఏమైనా ఎంక్వైరీ అయినా చేశారా? చేశాం సార్. అదే విషయంలో మా అమ్మ వాళ్ళది వచ్చేసి ముదిరెడ్డిపల్లి రాజపూర్ దగ్గర, ఆ వెంచర్ కూడా వచ్చేసి రంగారెడ్డిగూడ దగ్గర ఉంటుంది సార్ వెంచర్. అది బాలనగర్ రంగారెడ్డిగూడ దగ్గర ఉంటుంది వెంచర్ అది. అయితే నా తర్వాత మా చెల్లెని గుండ్లపొట్లపల్లి ఇచ్చినాము, వాళ్ళది అక్కడే ఉంది. వాళ్ళకు కూడా ఎకరా పొలం ఉంది, అది లోకల్ ఏరియానే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అగ్రహారం పొట్లపల్లి. మేము చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాము, పొట్లపల్లిలోనే చదువుకున్నాం, రంగారెడ్డి కూడా చదువుకున్నాం. వచ్చిపోయే దారి మాది అది, మాకు తెలుసు అక్కడ లోకల్లా అక్కడ రేట్ ఎంత ఉంటుంది, ఏంటి వాల్యుయేషన్ అని కూడా మాకు తెలుసు. మా మరిది గారికి ఫోన్ చేసి మా మరిది కూడా వెళ్ళి అక్కడ వెంచర్లో అడగడం జరిగింది. అయితే వెంచర్ దగ్గరికి రమ్మని చెప్పి నేను మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఒకసారి వెళ్ళినప్పుడు వెంచర్లో ఒకసారి మీరు చూడండి, అక్కడ నచ్చితే నేను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పి, ఇది రాయకముందు గతంలో కూడా చెప్పినప్పుడు ఏం చేసింది, మా మరిది వెళ్ళిండి అక్కడ వెంచర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు మనిషి కలవాలి కదా సార్, కాల్ లిఫ్ట్ చేయాలి కదా. ఫోన్ చేసినప్పుడు నెంబర్ ఇచ్చింది, ఫోన్ చేయమని చెప్పి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే అక్కడ వెంచర్ దగ్గరికి వెళ్ళి తను ఫోన్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయదంట. ఆ అబ్బాయి ఏమో నాకు కాల్ చేస్తుండే, ఏం వదినా వస్తున్నది మేడం రాలేదు అని చెప్పి, ఏదైనా పని మీద ఉందో కొద్దిసేపు వెయిట్ చేయనంటే, పొద్దున్న 9 గంటలకు వెళ్ళిన వ్యక్తి సాయంత్రం 5 గంటల దాకా